వెల్కమ్ టు 90 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం. రుద్రవరం జాతీయ గాలికుంటు నివారణలో భాగంగా పశువులకు వ్యాక్సిన్ వేయించుకోవాలని పిలుపునిచ్చిన పశు వైద్యాధికారి డాక్టర్ మనోరంజన్ ప్రతాప్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రంలోని పశు వైద్యశాల కార్యాలయంలో డాక్టర్ మనోరంజన్ ప్రతాప్ మాట్లాడుతూ, జాతీయ గాలికుంటు నివారణలో భాగంగా జనవరి నెల 2వ తేదీ నుండి ఈ నెల 30వ తేదీ వరకు పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా వ్యాక్సిన్ వేస్తున్నామని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఈరోజు రుద్రవరం గ్రామంలో మా సిబ్బంది ఉదయం 7 గంటలకే పశువుల యజమానుల ఇంటి దగ్గరికి వెళ్ళి పశువులకు టీకాలు వేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. రుద్రవరం గ్రామంలోని ఎస్సీ కాలనీలో బొరుగులపేట, పడమటి వీధి, తెలుగుపేట వివిధ కాలనీలలో మా సిబ్బంది పశువుల యజమానుల ఇంటింటికి వెళ్ళి దాదాపు 700 పశువులకు టీకాలు వేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా పశువులకు వ్యాక్సిన్ వేసిన తర్వాత ఆన్లైన్లో సంబంధిత ఆధారాలతో సహా పొందుపరచడం జరుగుతుందని, అంతేకాకుండా పాడి రైతులు ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశు వైద్యాధికారి డాక్టర్ మనోరంజన్ ప్రతాప్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారి డాక్టర్ మనోరంజన్ ప్రతాప్, ఏహెచ్ఏలు కొండయ్య, సురేష్ కుమార్, గోపాలమిత్ర, ఈశ్వర్, శేషారావు, రాజు, భరత్ తదితరులు పాల్గొన్నారు. అంతే వెంకటేష్ గారు వచ్చినాడు. ఈరోజు రుద్రవరం పశు వైద్యశాల ఆవరణలో ఈ గ్రామానికి సంబంధించి 700 పశువులకి మనం గాలికుంటూ టీకాలు వేయడం జరిగింది. ఇందులో మా స్టాఫ్ సిబ్బంది ఉదయం 7 గంటలకంతా రైతుల ఇంటి దగ్గరికి వెళ్ళి టీకాలు వేయించడం జరిగింది. ఈ కార్యక్రమం జాతీయ గాలికుంటు నివారణ ప్రోగ్రాం కింద 2వ తేదీ నుంచి మండలంలో వేయడం జరుగుతూ ఉంది. ఈ 30వ తేదీ వరకు ఈ ప్రోగ్రాం నడుస్తుంది. ఈ అవకాశాన్ని రైతులంతా ఆల్మోస్ట్ ఆల్ సద్వినియోగం చేసుకున్నారు. ఇంకా ఎక్కడైనా మిగిలినవి పశువులు ఏ కారణం చేతనైనా వాళ్ళు ఇంట్లో లేకుండా బయటకు వెళ్ళి ఉంటే మా సిబ్బంది మరి ఈ 3 రోజులలో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వేయడం జరుగుతుంది అన్నమాట. ఇది ఎంత మాత్రమే కాకుండా ఈ వేసిన పశువు వివరాలను ఆన్లైన్లో పొందుపరచడం జరుగుతుంది. మనం ప్రతి పశువు కూడా ట్యాగులు ఉన్నాయి. ఆ ట్యాగ్ ఆధారంగా మనం ఆన్లైన్లో కొడితే ఆ పశువు ఆరోగ్య సంరక్షణ కార్డు కూడా రైతులకు ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా నమోదు చేయడం జరుగుతుంది అన్నమాట. ఈరోజు సుమారుగా 700 పశువులకి మనం ఇక్కడ కేవలం రుద్రవరంలో వేయడం జరిగిందనమాట. ఇంకో 3 రోజులు ఉంది కాబట్టి రిమైనింగ్ పశువులు కూడా మేము కవర్ చేయడం జరుగుతుంది.